ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం వల్ల మా తండ్రి నీకే సూచిస్తున్నాం. నేను ఇప్పటివరకు మమ్మల్ని చదువుగా ఉంచి మరి ఒకసారి నీ యొక్క మాటలో ఆలోచించడానికి సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆశకాలను బట్టి కోటాను కోట్ల వందన స్తోత్రాలు తండ్రి. ఇప్పటివరకు పాటలు ఎందును వాక్యం చదువుతున్న ఎందును మరి ప్రతి ఒక్క ప్రశ్న కూడా తోడుగు నడిపించిన విధానం బట్టి వందన స్తోత్రాలు తండ్రి. నీ యొక్క కృపాగబ్దాలు మా మీద ఉంచిన విధానం నడుపుకుంటూ నైనా ఎల్లప్పుడూ నీ కష్టం మాకు తోడుగుంచి నడిపించమని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చల్లగా కాచి కాపాడమని, అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళుతూ ఉండగా నీ పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయాన్ని నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థన ప్రికుమడ మనుషుడైన యేసుక్రీస్తు శక్తి గారి నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం ఏంటంటే, ఉజ్జాను దేవుడు ఎందుకు చంపారు. ఉజ్జాను దేవుడు ఎందుకు మొత్తారు అనే పాఠం మనం నేర్చుకుందామండి. ఈ ఉజ్జా అనే క్యారెక్టర్ అనేది బైబిల్లో ఒక విచిత్రమైన క్యారెక్టర్ అండి. ఈయన మరి ఒక విషయం ఏంటంటే, ఇతను దేవుని సన్నిధిలో చనిపోవటం జరిగిందండి. దేవుని సన్నిధిలో మనిషి చనిపోవటం మరి సంతోషించవలసిన విషయమా లేకపోతే బాధపడవలసిన విషయమా? దేవుని సన్నిధిలో చచ్చిపోతే ఎవరైనా ఏమంటారు? అమ్మో దేవుని సన్నిధిని దేవుడు ప్రార్థన చేస్తుండగా చచ్చిపోయాడు అయినా, లేకపోతే ప్రార్థనకి వెళ్ళి చచ్చిపోయాడు, లేకపోతే మీటింగ్కి వెళ్ళి చచ్చిపోయాడు అంటారు కదా. కానీ మరి ఈయన దేవుని సన్నిధిలోనే చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? అసలు చనిపోవడం అనేది ఇతని ఆశీర్వాదకరమా లేకపోతే ఏంటి, అసలు శాపమా అనేది మీరు చెప్పగలుగుతారా? చాలామంది అనుకుంటారు దేవుని సన్నిధిలో చచ్చిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఉజ్జా అని ఆయన దేవుని సన్నిధిలోనే చనిపోయాడు. కానీ ఆయన శాపం వలన దేవుడు పెట్టిన ఆజ్ఞను మేరటం వల్ల చనిపోవటం జరిగింది. ఆయన గురించి ఈరోజు మనం పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామండి. విషయం ఏంటంటే, దేవుడు పెట్టిన ఆజ్ఞకు అతను లోబడలేదు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనే చనిపోయాడు. కానీ అతను మరి ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనేది, అసలు దేవుడు ఎందుకు చంపేశాడు ఆయన్ని అనే పూర్తి వివరాలు మనం తెలుసుకుందామండి. బైబిల్లో మనం చూడగలిగితే చాలామంది భక్తులు ఉన్నారు కదండి, వాళ్ళు దేవునికి భయపడటం వల్ల, భయపడి జీవించటం వల్ల చాలామంది, లేదా లోబడి ఉండటం వల్ల దేవుడు వాళ్ళని మెచ్చుకోవటం జరిగిందండి. సపోజు ఉదాహరణకు నోవాహు గారు దేవుని మాట విన్నాడా వినలేదా? చెప్పింది చెప్పినట్టుగా చేశాడా లేదా? ఎస్. వాడ కట్టమని చెప్పినప్పుడు అని వర్షం రాకపోతుంది, ఈ భూమి అంతా ఫుల్గా వాటర్ వచ్చేస్తే అందరూ చచ్చిపోతారు అని చెప్పినప్పుడు మనమైతే ఏమంటాం? ఏం నిజంగానే వస్తాయా, అన్ని నీళ్ళు వస్తాయా, ఎప్పుడైనా వచ్చినాయా అన్నట్టుగా మనం మాట్లాడతాం. కానీ నోవాహు గారు దేవుడికి ఎదురు చెప్పకుండా ఏం చేశాడండి? లోబడి నమ్మి ఓడను కట్టడం మొదలుపెట్టాడు. వాడ కూడా కట్టడం జరిగిందనమాట. అలాగే మరి అబ్రహాం గారు దేవుడు విశ్వాసులకు తండ్రి ఎందుకంటే ఆయన దేవుని మాట వినటం వలన. అలాగే దావీదు గారిని నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటాడు, ఎందుకంటే ఆయన కూడా ఆయన మాట వినటం వలన ఇష్టానుసారుడైన మనుషుడు అవటం జరిగింది. అలాగే మోషే గారు కూడా విన్నాడండి. అందుకని వీళ్ళందరి పట్ల కూడా దేవుడు ఎంతో ప్రేమ కలిగి ఉండటం జరిగింది. వాళ్ళు కొన్ని సందర్భాలు చిన్న చిన్న పొరపాట్లు చేసినా సరే వాళ్ళని ఆయన హక్కును చేర్చుకోవటం జరిగిందనమాట. అలాగే ఇక్కడ మరి మనం ఈ రోజున నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మాట వినకపోతే మనకి వచ్చేటువంటి శాపం ఏంటి, నష్టం ఏంటి, ఈ ఉజ్జాగా కలిగిన నష్టం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడి మాట వినాలండి. దేవునికి లోపడకపోయినట్లయితే మనము రిస్కులో పడతాం అన్నమాట. అలాగే ఉజ్జా గారు కూడా రిస్కులో పడటం జరిగిందనమాట. అలాగే పౌలు గారిని అడిగితే ఆయన ఏమంటాడండి? బ్రతుకటికి ఇస్తే చావు అయితే లాభం అన్నాడండి. చూసే ఆ స్థాయిలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే దేవుని పట్ల వాళ్ళకి భయము భక్తి అని చెప్పుకోవచ్చు. దేవుని పట్ల ప్రేమ ఉంది, అలాగే భయం కూడా ఉందండి. భయం అనేది ఉండాలి. దేవుడు అంటే భయం లేకుండా ఉన్నట్లయితే కడుపులో మనిషి అతను ఇష్టం వచ్చినట్టుగా చేస్తాడండి. దేవుడు చెప్పినట్టుగా వినకపోయినట్టయితే మన ఇష్టానుసారంగా చేస్తాం, మనం నరకానికి వెళ్ళిపోతాం. కానీ మా భక్తులందరూ కూడా దేవుడు చెప్పినట్టుగా విని వాళ్ళు
దేవుని కృపకు పాత్రలు అవటం జరిగింది. కానీ ఇక్కడ ఈ ఉజ్జా అనే అతను ఏంటంటే దేవుడు మాట వినకపోవటం వలన అతను దేవుని సన్నిధిలోనే చనిపోవటం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచించబోయే ముందు కొన్ని ఉదాహరణలు మనం ఆలోచిద్దామండి. దేవుని చట్టానికి ఎవరైతే ఎదురు వెళతా ఉంటారో వాళ్ళకి శ్రమలు వస్తాయండి. అలాగే ఈయన కూడా వచ్చింది. సపోజు మన భారతదేశంలో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు కానీ, బైక్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కానీ, కారు మీద వెళ్ళేవాళ్ళు కానీ ఏ సైడ్ని వెళ్ళాలండి? లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలి. అటు నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్లో వెళ్ళాలి. అలా కాకుండా నేను రైట్ సైడ్లో వెళ్తాను, లెఫ్ట్ సైడ్లో వస్తానంటే ఏమైందండి? యాక్సిడెంట్ అయ్యి చనిపోవటం జరుగుతుంది అనమాట. అలాగే ఉజ్జా కూడా ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట వినకుండా ఏం చేశాడంటే దేవునికి ఎదురెళ్ళటం జరిగిందనమాట. అలాగే మన భారతదేశంలో అయితేనే లెఫ్ట్ సైడ్లో వెళ్ళటం, రైట్ సైడ్లో రావడం జరుగుతుంది. అలాగే దుబాయ్లో అయితే అక్కడంతా రివర్స్ అండి. ఎస్, మన ఇండియా కన్నా దుబాయ్కి రివర్స్లో ఉంటుంది అనమాట. అక్కడ రైట్ సైడ్లో వెళ్తారు, లెఫ్ట్ సైడ్లో వస్తారు. స్టీరింగ్ కూడా ఎటు ఉంటుందండి? అక్కడ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, మనకు రైట్ సైడ్లో ఉంటుంది. మన కార్లలో మీరు చూడండి రైట్ సైడ్లో ఉంటుంది, కానీ అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. అంటే చట్టం ఎక్కడ చట్టం అక్కడ అనేది మనం ఫాలో అవుతూ ఉండాలన్నమాట. అలాగే రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలని మన భారతదేశంలో ఎవరికి అప్లై అవుతుందండి? అందరికీ కూడా అప్లై అవుతుంది. అందరికీ కూడా, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అప్లై అవుతుంది. అదే దుబాయ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ రాజ్యాంగం అనేది, వాళ్ళ యొక్క చట్టం అనేది వాళ్ళకి అప్లై అవుతుంది. ఇక్కడ మనం ఏమనుకుంటామంటే పాపం దేవుడు సన్నిధిలో చనిపోయాడు కదా, ఈయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అనుకున్న దానికి అనుగుణంగా చేశాడు, వ్యతిరేకంగా చేశాడు ఆయన పనులు అనేది మనం తెలుసుకుందామండి. దేవుడు అనేది ఒక శక్తి అండి. ఇప్పుడు కరెంట్ ఉందండి, కరెంట్ అనేది మనకు కంటికి కనబడుద్దండి. ఇప్పుడు మనకి ఫ్యాన్ వేసుకుంటే చక్కగా చల్లటి గాలి వచ్చింది. అదే ఫ్యాన్ వైర్ తీసుకుని నోట్లో పెట్టుకుంటే ఏమైందండి? అదే ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి, రోడ్డు పక్కన మనం వెళ్తూ ఉంటాం, ట్రాన్స్ఫార్మర్ అక్కడ ఏముంటుందండి? దాని మీద బోర్డు ఏముంటుంది? డేంజర్ అని ఉంటుంది. డేంజర్ ఏం చేస్తుంది అక్కడ? డేంజర్ అని రాశారని చెప్పి ఏదైనా కార్తో కానీ ఏదైనా గుద్దిచ్చామనుకోండి, ఏమైందండి? షాక్ కొట్టి ఫైర్ అయిపోయి చచ్చిపోతాడు అనమాట. అలాగే దేవుడు కూడా కొన్ని మాటలు చెప్పినప్పుడు, ఆజ్ఞలో మనకు అప్పగించినప్పుడు వాటిని సక్రమంగా మనం నెరవేర్చాలి. లేకపోతే దేవుడు మనల్ని కూడా అలాగే ఉజ్జాను కూడా చంపేయటం జరిగిందనమాట. అసలు ఏం జరిగింది? మన బైబిల్లోకి వెళ్ళి మనం పాత నిబంధన చదువుతూ ఉంటే ఈ యొక్క విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయండి. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనం ఈ ఉజ్జా గురించి మనం తెలుసుకుందామండి. ఉజ్జా అంటే ఎవరో కదైనా లేవీల్లో ఒక వంశం అన్నమాట. లేవి వంశంలో వీళ్ళది ఒక వంశం, ఉజ్జా అనేవాళ్ళు. వీళ్ళని కహాతీయులు అంటారు. దేవుడు ఇశ్రాయేలు అందరికి కూడా ఆస్తులు ఇచ్చాడు, కానీ ఒక గోత్రానికి మాత్రం ఆస్తి ఇవ్వలేదు. ఎవరు ఆ గోత్రం? ఎవరండి? ఎవరికి ఇవ్వలేదు ఆస్తి దేవుడు? వీళ్ళకి పొలాలు కానీ లేకపోతే పొలం పనులు కానీ ఏమి వీళ్ళకి అప్పు చెప్పలేదండి. వీళ్ళకి ఏం చెప్పాడంటే, నా మాటలు మీరు నేర్చుకొని దేవుని సేవ చేయాలి, నా సేవ చేయాలి, మీరు నా మందిరంలో మీరు పని చేయాలని చెప్పేసి వీళ్ళని మందిరంలో పని చేయడానికి వీళ్ళని ఎన్నుకోవటం జరిగిందనమాట. మరి మాకు ఆహారం ఎలా ప్రభువా? మరి మాకు పొలాలు ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వలేదు, లేకపోతే పంటలు ఇవ్వలేదు, మాకు ఎట్లాగంటే వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా కష్టపడి మీకు వాళ్ళు దశమ భాగం ఇస్తారు. మీకు దశమ భాగం అనేది లేవీలకి ఇవ్వబడిందండి. ఇది ఈ రోజున ఏం చేస్తుందంటే ఇది తీసుకొచ్చి మన క్రైస్తవులకి అప్లై చేస్తున్నారండి. లేవీలు వేరు, యూదులు వేరు, అలాగే మన క్రైస్తవులు వేరండి. అర్థమవుతుందా? ఇది దశమ భాగం అనేది లేవీలకు పెట్టినటువంటి ఆజ్ఞ. ఈ మిగతా గోత్రాలు అందరూ కూడా ఏం చేయాలంటే పని చేసుకొని వీళ్ళకి దశమ భాగం ఇవ్వాలన్నమాట. దశమ భాగంతో వీళ్ళకి ఇచ్చిన వాటితో వీళ్ళు ఈ యొక్క కుటుంబాన్ని, వీళ్ళ పిల్లల్ని, భార్య పిల్లల్ని, వీళ్ళకి అవసరాలని కూడా తీర్చుకోవటం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం బైబిల్లోకి వెళ్ళి కొన్ని వచనాలు చూద్దామండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం 5, 6 నుంచి 10 వచనాలు చదవండి. దినవృత్తాంతాల గ్రంథము
మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 5 నుంచి 10 వరకు చదువుకుందామండి. ఈ సందర్భం అనేది మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. ఒకటి దినవృత్తాంతం దినవృత్తాంతం మొదటిది 13వ అధ్యాయం 5 నుంచి 10 వరకు. కాగా దేవుని మందసమును కిరియతయారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యుద్ధ షీహోరు నది మొదలుకొని హామాతునకు పో మార్గమున వరకు నుండి ఇశ్రాయేలీలందరినీ సమకూర్చెను. కేరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదలో నుండి కిరియతయారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీలందరూ అచ్చటికి పోయి 7 కూడా 10 వరకు. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి, ఈ క్రొత్త బండి అనేది గుర్తుపెట్టుకోండి, అభినదాబు ఇంట నుండి తీసుకుని వచ్చేది. ఉజ్జాయును అహియోయును బండియును తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితోనూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలను, తంబూరును, తాళములను వాయించు బోరలు ఊదుచుండేది. వారు కీదోను కళ్ళము నొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనుజాలని ఉజ్జ చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొనెను. అతడు తన చేయి మందసము నొద్దకు చాపగా ఆయన అతని నొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మందసాన్ని తీసుకొని వస్తుంటే అది ఎడ్ల బండి మీద తీసుకొస్తారు. తీసుకుని వస్తుంటే జారి కింద పడిపోయింది. జారి కింద పడిపోతే పడిపోతుంటే ఇవ్వజానే మనం ఏదైనా కింద పడుతుంది. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కింద పడిపోతుంది అనుకో, మనం వెళ్ళి పట్టుకుంటే ఏమైందండి, షాక్ కొట్టింది. కానీ ఇక్కడ ముందు ఎప్పటి నుంచో చెబుతున్నాడు, వీళ్ళకి చెబుతున్నా కానీ వినిపించుకోకుండా ఏం చేశాడు, వజ్జానే ఆయన ఆ మనసుని కింద పడిపోతుంది దెబ్బకని చేతితో పట్టుకుంటాడు. చేతితో పట్టుకునే వరకు దేవుడి కోపం వచ్చి ఆయన్ని చంపివేయటం జరిగిందనమాట. అంటే వీళ్ళు పట్టుకోకూడదంటే పట్టుకోకూడదు, వీళ్ళు కహాతీయులు ఈ యొక్క మందసాన్ని పట్టుకోకూడదు అనమాట. పట్టుకోకూడదు అనే విషయాన్ని ముందు వచ్చిన మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇతను దేవునికి ఈయన లోబడి ఉండలేదు, దేవుడి మాట వినలేదు. లోబడటం అనేది తప్పేం కాదండి. లోబడటం వల్ల ఎవరికన్నా మనం లోబడి కనుక జీవించినట్టయితే వాళ్ళు మన మీద ఎంతో ప్రేమ చూపిస్తారండి. ప్రతిదానికి మనం ఎదురు చెబుతున్నాం అనుకోండి, బాబు అనుకుంటారు. అదే మనం లోపడ్డాం అనుకోండి, దేవుడు కూడా అంతే. మనుషులమే మనమే అంటామే, మన ప్రతిదానికి ఎదురు చెబుతున్నాడు అనుకోండి, ప్రతిదానికి అడ్డం చెబుతున్నాడు అనుకోండి, ఎట్లా అనిపించింది మనకి, బాధ వేస్ట్లా అనిపించింది. కానీ దేవుడు కూడా మనల్ని ఆయన మాట విన్నట్లయితే కనుక ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తాడండి. కొన్ని వచనాలు చూద్దామండి. లోబడటం వల్ల ఈ పాఠంలో మనం నేర్చుకునేది అంటే దేవునికి లోబడాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. లోబడటం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటో కొన్ని వచనాలు బైబిల్లో చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 9 వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశకాండము 31 అధ్యాయం 9 వచనం. మీకు 9, 10, 11 వచ్చినాయండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 9 నుంచి 11 వరకు. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారిలో ఇట్టనండి వారితో ప్రతి 7వ సంవత్సరమందున అనగా నియమించబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధి కట్టబడి పన్నసాల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరూ ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి నివసించవలెను. వినిపించవలను. 11 కంప్లీట్. సరే, ఇదనమాట దేవుని యొక్క కట్టడలు. ఎప్పుడైతే మనం గనక ఆయన వీళ్ళకి ఏమి ఇచ్చాడండి, కట్టడలు ఇచ్చాడనమాట, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు ఇచ్చినప్పుడు మనం విన్నామనుకోండి, దేవునికి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆయన చెప్పిన మాట వినకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించినట్టయితే దేవునికి కోపం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ఇంకొక వచనం కూడా చదువుదామండి. ఏబు గ్రంథము
యోబు గ్రంథము 28వ అధ్యాయం 2వ వచనం 28వ వచనం ఒకసారి చూడండి. యోబు 28. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచుటే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చారు. అది దుష్టత్వం అనేది విడిచిపెట్టాలండి. దుష్టత్వం అనేది విడిచిపెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తాం. చాలామంది మనం చూస్తూనే ఉంటాం, పోట్లాడుకునేటప్పుడు మనం పోట్లాటలు చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు పోట్లాడుకున్నప్పుడు ఆ ఎమోషన్లో ఏదేదో ఆగుతూ ఉంటారండి. నువ్వు వట్టాను మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ ఎమోషన్లో వాళ్ళు మాట్లాడే మాటలు నిజమేనంటారా? కాదండి. ఎందుకంటే వాళ్ళు 60-70% అబద్ధాలే మాట్లాడతారు. ఆ ఎమోషనల్ ఏంటంటే వీళ్ళ మీద ఏదో బ్లేమ్ చేయాలి, ఏదో ఒక మాట అనాలని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ దుష్టత్వం అనేది మనలో ఉండకుండా నోరు అనేది ఆటోమేటిక్గా అప్పుడు మన యొక్క దుష్టత్వం అనేది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి దుష్టత్వం అలాంటి మాటలు మనం అసలు పోట్లాడకూడదు. పోట్లాడినప్పుడు నోటికి వచ్చినట్టుగా మాట్లాడకూడదు, దుష్టుడిలాగా మాట్లాడకూడదు. నోటికి వచ్చినట్టుగా బూతులు మాట్లాడటం కానీ, ఎవరి వాళ్ళని బ్లేమ్ చేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు. చేయటం వల్ల దేవునికి మనం అసహ్యులు అవుతాము, అలాగే మనుషులు కూడా మనల్ని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం పోట్లాడ పెట్టుకున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుందండి? ప్రతి విషయానికి నోరు తెరితే పోట్లాడ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందండి? వీళ్ళంతకి మన కాలనీలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు ప్రతిదానికి ఊగుకునే పోటాడు పెట్టుకుంటారు. వాళ్ళు చూస్తే మనకి ఏమనిపించింది? వాళ్ళు చూడగానే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుంటే ఇద్దే మనకి ఏమన్నా బాగా పోటాడు పెట్టుకున్న అందరి మీద పోటాడు పెట్టుకున్న వాళ్ళు చూస్తే మనకి ఏమనిపించింది? రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టడం ఇద్దే వాళ్ళు చూస్తేనే అనిపించిద్దే మనకి. వాళ్ళు చూస్తేనే పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అందుకని ప్రతి దానికి పోట్లాడకూడదు. అలాగే దేవునికి కూడా లోబడి ఉండాలండి. దేవునికి కనుక లోబడికిపోతే కనుక ఆయనకు కూడా కోపం వస్తుంది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. దేవునికి కోపం వచ్చిందంటే ఇప్పుడు ఏం జరిగింది మనం చూసాం కదా. ఉజ్జాని ఏం చేశాడండి? అప్పటికప్పుడే చంపేటి. అసలు ఆయన చేసింది ఏం పొరపాటు ఉందండి? అది మందసం కింద పడిపోతుందని కదా ఈయన పట్టుకుంది. మందసాన్ని పట్టుకుంటే చంపేయటం ఏంటంటే కొన్ని వాళ్ళకి విధులు ఇవ్వటం జరిగింది. దాన్ని కరెక్ట్గా చేయకపోతే దేనికి కోపం వచ్చిందండి. తర్వాత మళ్ళీ నేను చెబుతాను. ఇంకో వచనం కూడా చూద్దామండి క్షమించడం గురించి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. కీర్తనలో 34వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనం అండి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పేదను. సరిపోద్దండి. అది యెహోవా యందు మనం భయభక్తులు ఉండాలండి. భయం భక్తి ఉండటం వల్ల ఏమైందంటే ఆయన కృపకు మనం పాత్రలు అవుతాం. అదే ఆయన యందు భయం భక్తి లేకుండా ప్రతిదానికి దేవుడు చెప్పిన దానికి మనం రివర్స్లో చేస్తున్నాం అనుకోండి. తర్వాత ఇంకో వచనం కూడా చదువుతామండి. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 10వ వచనం కూడా ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 111:10. 111వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. అది ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకం కలవారు. అది ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటారో, యెహోవా మాట, మన తండ్రి యెహోవా మాట ఎవరైతే వింటారో వారు భయం భక్తి కలిగి ఉన్నట్టయితే దేవుని యొక్క ప్రేమ అనేది వాళ్ళ మీద నిలవబడి ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు ఇన్ని వచనాలు మనం చూసాం కదా, ఇంకొక వచనం కూడా చూద్దామండి. దేవుని పట్ల భయము కలిగి ఉండటం వల్ల ఏం జరుగుతుందో మహాజ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ఒక మాట రాయటం జరిగిందండి. అది కూడా మనం చదువుకుందాం. సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. సొలొమోను గారు రాసిన సామెతలు 15వ అధ్యాయం 16వ వచనం అండి. నెమ్మది లేకుండా విస్తారమైన ధనము ఉండట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉన్నా కూడా మేలే. కొంతమంది ఆస్తి ఫుల్గా ఉంటుందండి. ఆస్తి ఫుల్గా ఉంటుంది కానీ వాళ్ళకి నెమ్మది అనేది ఉండదండి.
ఎందుకంటే అది అనేక రకాలుగా టెన్షన్లు పడుతూ ఉంటారు. కానీ ఏ రోజు కరోజు తెచ్చుకునేవాడు కానీ, లేదా ఏ అప్పులు లేనివాడు కానీ, ఏ ఇబ్బంది లేనివాడు కానీ ఎంత ప్రశాంతంగా ఉంటాడంటే, కోట్లు ఆస్తి ఉన్నా సరే, కొంతమంది మనం బయట చూస్తూనే ఉంటాం, కోట్లు ఆస్తి ఉంటుంది, కానీ వాళ్ళకి మనశ్శాంతి అనేది ఉండదండి. కానీ ఏ రోజు కరోజు తెచ్చుకొని తినేవాళ్ళు చక్కగా ఆదివారం చికెన్ తెచ్చుకుంటారు, కడుపు నిండా అన్నం తింటారు, కంటి నిండా నిద్రపోతారు, అన్నీ చేస్తారు. కానీ బాగా డబ్బు ఉన్నోడికి అది అక్కడే అదేమైంది ఇదేమైంది అని ఆడే యొక్క ఆలోచన అంతా కూడా అక్కడే ఉండిపోద్దండి. అంటే డబ్బులు ఉండటం తప్పని అనట్లేదు, మితిమీరిన డబ్బు అనేది ఉండటం వల్ల ఏమైందంటే వాళ్ళు దేవుడికి దూరం అయిపోతారు. వాళ్ళు దాంట్లోనే సంతోషం వెతుక్కుంటారు, డబ్బుల్లోనే సంతోషం వెతుక్కుంటూ ఉంటారు. కానీ మరి పేదవాళ్ళు అయిన మనం అయితే దేవుని యొక్క మాటల్లో మనం సంతోషం వెతుక్కుంటామండి. కొన్ని అలాగని చెప్పేసి మనకి ఇబ్బందులు రావడం, చిన్న ఇబ్బందులు వచ్చినా సరే దేవుడు వాటిలోంచి మనం బయటికి తీసుకురావడానికి ఆయన శక్తిమంతుడు కాబట్టి, అందుకని మనం ఆయన పట్ల లోబడి ఉండాలి. లోబడి తండ్రి నీ చిత్తమే ప్రభావం, ఏం చేసినా సరే నీదే అని మనం సరెండర్ అయిపోవాలండి. సరెండర్ అవ్వకుండా ప్రతిదానికి మనం కనుక ఆయనకి వెదరిదిరిగినట్టయితే ఆయనకి కోపం రావటం జరుగుతుంది. ఇప్పుడు ఉజ్జా ఎలాగైతే మరి మరణించాడో, ఎవరైతే దేవుని పట్ల భయం భక్తి లేకుండా ఉంటారో వాళ్ళు కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందన్నమాట. అలాగే ప్రసంగి గారు ఇంకో మాట కూడా రాయటం జరిగిందండి. ఆయన ప్రసంగి గారు అంటే సొలొమోను గారు సామాన్యమైన వ్యక్తి కాదండి. ఆయన ఎంతో జ్ఞానం గలవాడు, ఎంతో ధనం కలిగిన వాడు. ఆయన ఇంకొక మాట కూడా రాయటం జరిగిందండి. ఆ మాట కూడా మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము. ఆయన ఈ బాధలు, ఈ కష్టాలు ఇవన్నీ కూడా విని ప్రసంగి అయిపోయాడండి. ఆయన ప్రసంగి అంటే సొలొమోను గారు అనమాట. ప్రసంగి గ్రంథం 12:13 ఒకసారి చూడండి. 12:13 ఇదంతయు వినిన తర్వాత ఈ ప్రపంచం అంతా కూడా ఆయన చూసి అప్పుడు రాస్తున్న మాట అండి. తేలిన ఫలితార్థం ఇదే, ఒక ఫలితాన్ని అనేది ఆయన ఆలోచిస్తున్నాడంట, చెబుతున్నాడంట. అదేంటో చెబుతున్నాడు చూడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి, అది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడిచిచుండవలనని మానవ కోటికి ఇదే విధి. ఎవరైతే దేవుడు మాట్లాడతారో వాళ్ళు మాత్రమే సుఖంగా సంతోషంగా పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇది కనుక దేవుని మాట వినకుండా ఉన్నట్టయితే, ఇప్పుడు సొలొమోను గారు ఆయన ఒక పెళ్లి చేసుకొని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది. ఆయన ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడండి? మొత్తం భార్యలు ఎంతమంది ఆయనకి? 1000 మంది అండి. తలపోటు పెట్టుకున్నాడని చెప్పుకోవాలి. ఆయన లేనిపోయిన రిస్క్ పెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. 1000 పెళ్ళిళ్ళు చేసుకొని అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ప్రసంగి గ్రంథం ఎండింగ్ చేసేటప్పుడు ఒక మాట రాస్తున్నాడు. ఈ సూర్యుడి కింద ఉన్నదంతా నేను పరిశీలించాను, ఇదంతా అనుభవించాను, కానీ లాస్ట్కి తెలిసిన ఒక ఫలితం ఏంటంటే దేవుని పట్ల భయము భక్తి కలిగి మనం జీవిస్తే అదే మనకి సంతోషం. కానీ ఈ లోకంలో ఏమీ లేదు. సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమో సమస్తమును వ్యర్థమే అని చెప్పడం జరిగింది అనమాట. సమస్తం వ్యర్థమేనంట. ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా కాలిపోతాయి. భూమి కింద, ఆకాశం కింద ఉన్న అంతా కూడా కాలిపోవటం జరుగుతుంది. మనం అనిపించిన ఆస్తులు కానీ, భార్యలు కానీ, ఇదంతా కూడా ఒక రోజున లేకుండా అయిపోద్ది. కానీ దేవుని పట్ల మనం భయం భక్తి కలుకుంటే ఆయన మనకి నిత్య జీవం ఇస్తాడని తెలుసుకున్నాడండి సొలొమోను గారు. ఎవరైనా మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది, కానీ దేవుడు మాత్రం మనల్ని మోసం చేయడు. మన రక్త సంబంధికులైనా కొన్ని సందర్భాల్లో మోసం చేస్తారు, ఇంకో రకంగా ఇబ్బంది పడతారా, మనల్ని ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మాట్లాడటం కానీ చేస్తారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు, ఎందుకని దేవుడు మనల్ని ఇబ్బంది పెట్టడం చెప్పండి? ఎందుకంటే ఆయన మన పిల్లలం కాబట్టి. మనం ఆయన ఏమన్నాడండి? నా అరచేతులు నేను చెక్కు అని అన్నాను. అరచేతులు చెక్కుంటే ఎప్పుడంటే అప్పుడు చూసుకునే అవకాశం ఉంటుందా, లేకపోతే సంవత్సరానికి ఒకసారి చూస్తాడు ఆయన మనల్ని? ఎందుకనే అంటే రూపకాలంగా రాయబడిన మాట. నిజంగా అరచేతులు ఎవడో మనం అనుకోమాకండి. కాదు, అరచేతుల్లో మనం ఎట్లయితే చెక్కుని ఎట్లా చూస్తే నా పిల్లలు నాకు భయపడుతున్నారు, నాకు లోపడుతున్నారు అనే సంతోషపడుతున్నమాట. ప్రతిదానికి ఆయనకి ఎదురుగిస్తున్నాం అనుకోండి, అడ్డం చెబుతున్నాం అనుకోండి, చీ అనిపించింది ఆయనకి. చూసారా, ఇది లోపడటం వల్ల ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయండి. లోపడటం అంటే యేసుక్రీస్తుల వారు కూడా తండ్రి దేవునికి లోబడే ఉన్నాడండి.
నాకంటే తండ్రి చాలా గొప్పవాడని ఆయనే ఒప్పుకున్నాడు, కానీ కొంతమంది ఒప్పుకోలేండి. కానీ యేసుక్రీస్తు వారు కూడా నేను లోబడి ఉన్నాను, నా తండ్రి ఏం చెప్పాడు నేను అదే చెబుతున్నాను, అక్కడ ఏం నేర్చుకొని వచ్చాను పరలోక రాజ్యంలో, ఇక్కడ భూమి మీదకి వచ్చిన తర్వాత నేను అదే మీకు చెబుతున్నాను, నా అంతా నేను ఏమీ చెప్పడం లేదని ఆయన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి దేవుడిని హైలైట్ చేయటం జరిగింది. కాబట్టి దేవునికి ఎప్పుడైతే మనం భయం కలిగి ఉంటామో అప్పుడు ఆయన యొక్క కృప అనేది మన మీద ఉంటుందండి. మరి ఇప్పుడు ఉజ్జా గారు చనిపోవడానికి కారణం ఏంటో కొన్ని వచనాలు మనం చూసి అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదవండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 12వ వచనం. ఇందాక మనం 11 వరకు చదువుకున్నాం, ఇప్పుడు 12. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ కూడా అనుసరించాలన్నమాట. అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి మీ పురములోనున్న. చిన్న బ్రేక్ అండి, ఇక్కడ 12 వచ్చిన మళ్ళీ ఒకసారి చదవండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది, అందుకని మీకు చెప్పడానికి ఆఫ్ చేశాను. 12 వచ్చిన మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి అనుసరించి నడుచుకోవాలండి. మందిరానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలండి? చర్చికి వెళ్ళినప్పుడు ఫోన్లో రీల్స్ చూసుకోవాలా, లేకపోతే నిద్రపోవాలా, లేకపోతే కవర్లు చెప్పుకోవాలా, లేకపోతే ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడని మనం చూడాలండి. లాస్ట్ 5 minutes మరి కొంతమంది వచ్చేది వారానికి 1 గంట సేపు ఎట్టొకట ప్రాణాలకు తెగిలిసి వచ్చి కూర్చుంటారండి. 1 గంట సేపు మందిరంలో, ఆ 1 గంట సేపు కూడా ఫోన్లో వచ్చి నేను ఇటని తిరగటం ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అలాగా చేయకూడదు. అలా చేస్తే దేవుడికి సంతోషంగా ఉంటుందండి. నువ్వు వినేదే వారంగా 1 గంట, ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసాను చదువుకుంటామంటే అదే ఉండదు. చాలామంది ఆదివారం మందిరానికి వచ్చేవాళ్ళు 100కి 95% మంది బైబిల్ చదవరండి ఇంట్లో ఉన్నప్పుడు. అది ఆదివారం రోజున అయ్యగారు 1 గంట సేపు ప్రసంగం చేస్తారు కాబట్టి, వాక్యం చెప్తారు కాబట్టి అది ఉంటుంది, కానీ వస్తారు. అది ఇంటి పక్కన వాళ్ళు వీడాలి ఎవరు అనుకుంటారని వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అట్లా కాకుండా వాక్యం వినాలండి. మన మందిరానికి వచ్చినప్పుడు మన యొక్క చెవులు అనేది ఇక ఏం చెప్తున్నాడు పాస్టర్ గారు అనేవి చక్కగా విని మనం నేర్చుకోవాలండి. అదే చెప్తున్నాడు అనమాట. 13 వచ్చినప్పుడు చదవండి. వాక్యం అనేది నేర్చుకోవాలండి. నేర్చుకోకపోతే ఏమైందండి? మనకు తెలిసిద్దండి విషయాలు. ఎన్నో గూఢమైన సంగతులు బైబిల్లో ఉన్నాయి. మనం పైపైన చదువుకుంటే వెళ్ళినా కానీ కొన్ని అర్థం అవుతాయి, కానీ కొన్ని అర్థం కావండి. అలాంటప్పుడు మనం ఇలాగ వాక్యం చెప్పినప్పుడు ఏమైందంటే మనం నేర్చుకొని అప్పుడు వాక్యానుసారంగా అప్పుడు నేను చదివిన వచ్చిన అనేది దానికి అర్థం ఇదే అని మనం ఆలోచించగలుగుతాం అనమాట. దాన్ని నెరగని వారి సంగతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుకున్నట్టు యోర్దానును దాటిపోన్నట్టు దేశమునకు మీరు. 19వ వచనం చదవండి. 19కి వచ్చాను. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు చెప్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థము నుండినట్లు దానిని వారికి కంఠపాఠంగా చేయించును. అదండి, వీళ్ళందరూ ఇశ్రాయేలుకి వాళ్ళకి కంఠపాఠంగా. పాటలు అనేది మనకి గబక్కను గుర్తుంటుందా, వాక్యం గుర్తుంటుందండి? మీకు ఒక క్వశ్చన్ వేస్తాను, సమాధానం చెప్పండి. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 1వ వచనం చెప్పండి. ఏదైనా ఒక పాట, మీరు చిన్నప్పటి నుంచి ఒక పాట పాడండి. ఎస్, పాటలు అయితే మనకు తొందరగా నోటెడ్ అవుతాయి, మైండ్లో ఫిక్స్ అవుతాయి. కానీ వచనం అనేది మనకి ఇన్ని వచనాల మీద, ఇన్ని లక్షలు వేల వచనాల మీద మనకి గుర్తుండదని అదే పాట అనుకోండి. మనం అందుకని దేవుడు కూడా పాటలు ఎందుకని పాడమన్నాడంటే ఈ యొక్క పాట ద్వారాగా వాక్యమే పాటలాగా ఉండాలండి. మనోడు అయితే వ్యూవర్లు ఒక్కొక్క పాట ఒక్కొక్క మెసేజ్ అండి. మీరు ఆలోచించండి. పాటలాగా కన్వర్ట్ చేస్తారు. చనిపోతే బ్రతుకుందా ఇది ఒక పాఠం. కట్టెలపై నీ శరీరం కనులు తెరవని, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాఠాన్ని పాటగా వ్రాసి ట్యూన్ కట్టి పాట వల్ల మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. ఎట్లాగా అందుకని దేవుడు వీళ్ళు కూడా ఇశ్రాయేల్ కూడా ఏం చేసింటే మీరు పాటలు నేర్చుకొని చక్కగా పాట పాడుకోండి, అది మీ మైండ్లో గుర్తుండిపోద్దని వాళ్ళకు కూడా పాట నేర్పించడం జరిగిందనమాట.
అలా పాడుకోమని చెప్పడం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే ఇప్పుడు ఈ ఉజ్జా గారు చనిపోవడానికి గల కారణం ఏంటనేది మనం వెతుకుతున్నామండి. ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూద్దాం. సంఖ్యాకాండము 4:15 ఒకసారి చూడండి. సంఖ్యాకాండము 4:15. సంఖ్యాకాండము 4:15. దాని మోతుకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోను అతని కుమారులు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాని మోయే రావాలి. కహాతీయులు అంటే ఎవరండి? లేవీలలో ఒక వంశము. ఇది గుర్తుపెట్టుకోండి. కహాతీయులని వస్తుంది ఈ పాఠంలో ఎక్కువ శాతం. కహాతీయులు అంటే ఎవరో కాదు, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పాడండి. దేవుని యొక్క మందిరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పడం జరిగింది. లేవీల్లోనే ఈ యొక్క వంశం అనమాట. కహాతీయులకి ఒక పని చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు చదవండి, 15 చదవండి. పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణములన్నిటిని కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దాన్ని మొయ్యి రావాలి. అయితే వాళ్ళ పని ఏంటంటే ఆ యొక్క వస్తువులను తీసుకొని రావటం అనమాట. చావకుండానట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. అది పరిశుద్ధమైనది ఏంటంటే దేవుని యొక్క మందసాన్ని మాత్రం వాళ్ళు ముట్టుకోకూడదు. క్లారిటీ ఇచ్చాడు ఇక్కడ దేవుడు. ముందే వాళ్ళకి చెప్పాడు, అరే బాబులారా, మీరు మాత్రం మందసాన్ని మాత్రం పట్టుకోకూడదు, మీరు దాన్ని భుజం మీద పెట్టుకొని మోసుకొని రావాలి, కానీ మీకు మాత్రం ముట్టుకునే అవకాశం లేదని చెప్పడం జరిగింది. 20 వరకు ఒక్కొక్కటి కొంచెం చదువుకుంటారండి. ఇవి ప్రత్యక్ష గుడారంలో కహాతీయుల భారము. వాళ్ళకి ఒక భారమే పెట్టాడండి. వాళ్ళకి ఏ పని అయితే చెప్పాడో ఆ పనే కరెక్ట్గా చేయాలన్నమాట. ఆ పని కాకుండా ఇంకోటి చేస్తే కనుక మరి ఏం జరిగింది అనేది తర్వాత ఇప్పుడు వచ్చినట్లు మనం చూద్దాం. అలాగే ఈయన ఉజ్జా గారు ఏం చేశారంటే ఆయన చెప్పింది మేరటం జరిగిందన్నమాట. ఈ కహాతీయులు, ఈ యొక్క ఉజ్జా గారు కహాతీయుడు అనమాట. ఆయన మాట వినకుండా అది ఎడ్ల బండి, అసలు క్వశ్చన్ వీళ్ళకి ఎడ్ల బండి ఇవ్వలేదండి. అది ఇప్పుడు వస్తుంది, చూద్దాం, చదువుకుంటాం. ఇది యాజకుడు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినది ఏమనగా దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరం అంతటి పై విచారణ పరిశుద్ధ స్థలంలోనే. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెబుతున్నాడు అనమాట. లేవీల్లోనూ వంశాలు ఉంటాయి కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెబుతున్నారు. దాని ఉపకరణంలోనేమి దానిలో ఉన్న అంతటి పై విచారణలోనికి అతని భారం 20 దాకా రావాలి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలా సెలవిచ్చును, మీరు కహాతీయుల గోత్ర కుటుంబంలో నుంచి లేవీయుల నుంచి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దాన్ని సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉన్నట్లు మీరు వారి గురించి చేయవలసింది ఏమనగా అహరోను అతని కుమారులు లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును అదే ఎవరి పని వాళ్ళది. నువ్వు ఈ పని చూడాలి, ఈ పని చూడాలి, ఈ మంద సోకడం మొయ్యాలి అని ఒక్కొక్కరికి ఉపకరణాలు కాపలా కాయాలి, ఇవన్నీ కూడా డ్యూటీ అప్ చెప్పాడు అనమాట. ఆ పాత నిబంధనలు అలా ఉండేది. వారు చావక ఉన్నట్లు పరిశుద్ధ స్థలము రెప్పపాటునైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చింది, గెర్షోనీయులను వారి పితరుల కుటుంబం చొప్పున వారి వంశం చొప్పున లెక్కించి సంఖ్యను రాయించు. 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళ వయసు కలిగిన ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటకు సేనలో పనిచేయ వారందరికీ లెక్కింపబడి పనిచేయటకు మోతలు మోయటకు గెర్షోనీయుల సేవ. వారు మందిరం యొక్క తెరలను, ప్రత్యక్ష గుడారమును, దాని కప్పును, దానిపైన సముద్ర వర్చల చర్మమైన పైకప్పును, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము తెరను, ప్రాకార తెరలను, మందిరపు చుట్టూ బలిపీఠం చుట్టూ ఉన్న ప్రాకారపు గని ద్వారమును. 20 దాటింది, సరిపోద్దండి. ఇదనమాట ఎవరి పని వాళ్ళకి అప్పు చెప్పడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్పడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే సంఖ్యాకాండం 7వ అధ్యాయానికి వచ్చేసేయండి. అక్కడ కొంచెం క్లారిటీ ఉంటుంది. ఇంకా 7వ అధ్యాయం 6 నుంచి 9 వరకు. 6 నుంచి 9 వరకు మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాను.
ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని ఎవరికి ఇచ్చాడంట? లేవీలకు ఇచ్చాడంట. గుర్తుపెట్టుకునేది చాలా ఇంపార్టెంట్. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకు ఇచ్చాడు. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మొరారీయులకు వారి సేవ చొప్పున ఇచ్చాను. కొన్ని ఎడ్లు బండ్లు ఇవ్వటం జరిగింది అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ మీకు ఒక మాట కొత్త బండి అని చెప్పాను కదా, ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కొత్త బండి అనేది ఇక్కడ బండ్లు ఇవ్వటం జరిగింది. అప్పుడు చదవండి. కహాతీయులకు ఇవ్వలేదు. కహాతీయుల్లో ఎవరున్నారంటే ఉజ్జా అనే ఆయన ఉన్నాడు. ఉజ్జాకి ఎడ్ల బండి ఇవ్వలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలము సేవ వారిది, తాము భుజముల మీద మొయ్యటే. జస్ట్ వాళ్ళు మాత్రం భుజం మీద మాత్రమే మొయ్యాలి, కానీ ఆ మందసం అనేది నువ్వు చేతితో పట్టుకోవడానికి కానీ మీకు అధికారం లేదు. ఎడ్ల బండి కూడా మీకు ఇవ్వనని చెప్పాడు. భుజాల మీదే మొయ్యాలి, కానీ ఈయన ఒక చదవండి తర్వాత మొయ్యటే వారి పని కనుక వారికి వాహనములు నియమింపలేదు. 9 అయిపోయింది. అదండి ఇక్కడ ఉజ్జా గారిని దేవుడు ఎందుకు చంపేశాడు ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు చూడండి. మిగతా వాళ్ళందరూ కూడా ఎడ్ల బండ్లు ఇచ్చారు, కానీ ఈ కహాతీయులకు మాత్రం ఎడ్ల బండ్లు ఇవ్వలేదు. ఇవ్వలేదు, భుజం మీదే మోయాలి. కానీ ఇక్కడ వీళ్ళు పొరపాటు చేశారంటే ఎడ్ల బండి మీద తీసుకెళ్తున్నారు. ఎడ్ల బండి అయిపోయినా సరే ఏదో ఒక ఎడ్ల బండి తీసుకొని వస్తుంటే వీళ్ళకి ఇవ్వలేదు కదా, అయినా సరే ఒక మీద తీసుకొని వస్తుంటే వస్తుంటే దారిలో ఒక రాయి ఎక్కిందనమాట. రాయి ఎక్కినప్పుడు ఆ ఎడ్ల బండి అనేది ఆ మందసం అనేది జారి కింద పడిపోతుంది. ఇక్కడ చెప్పాడు కహాతీయులు మీరు అక్కడ దాన్ని పట్టుకోవడానికి మీకు అధికారం లేదని చెప్పాడు కహాతీయులకి. ఈయన ఏం చేశాడు, గబక్కన వెళ్ళి ట్రాన్స్ఫారం కింద పడిపోతుంటే ఏం చేశాడంటే గబక్కన పట్టుకోబోయాడు, కింద పడిపోతుంది. ఇక్కడ మందసం కూడా ఏంటంటే పడిపోతుంటే ఈయన గబక్కన చేయి పట్టుకున్నాడు, చేత్తో పట్టుకున్నాడు. దేవుడు ముందే చెప్పాడా మీరు పట్టుకోకూడదని చెప్పాడు. చెప్పినా కూడా వినిపించుకోకుండా ఈయన ఏం చేశాడంటే పట్టుకోవడం వల్ల అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. పాత నిబంధనలు చాలా స్ట్రిక్ట్గా ఉండేది అన్నమాట అప్పుడు రూల్. అప్పటికప్పుడే చనిపోయాడు ఆయన. చాలామంది మతోన్మాతులు ఈ యొక్క విషయాన్ని అడ్డం పెట్టుకొని ఏం మాట్లాడుతున్నారంటే, చూసారా మీ దేవుడు ఎంత కఠినాత్ముడు, ఎంత దుర్మార్గుడు, ఆయన సన్నిధిలోనే జస్ట్ మందసం పట్టుకుంటేనే చంపేసేస్తాడా అంటే ముందే చెప్పాడు కదా ఆయన. చచ్చిపోతారా బాబు అని ఆయన దేవుడు చెప్పినప్పుడు అది జరిగిద్దా లేదా? మొత్తం కొంతమంది కరుణకర్ణీయులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి పాయింట్లు పట్టుకుంటారు ఈ మహాత్ములు పట్టుకొని ఏం చేస్తారంటే, చూసారా మీ దేవుడు ఎంత దుర్మార్గుడు అన్నట్టుగా మాట్లాడతారు. ఇక్కడ ముందే దేవుడు చెప్పాడు, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ చెప్పాడంటే దాన్ని ఫాలో అవ్వాల్సిందే. దేవుడు చెప్పినప్పుడు అది వాళ్ళు దేవుని సన్నిధిని పాటలు పాడుతూ సితారంతో స్వరమండలంతో తమ్ముళ్ళను తాళములు వాయించుతూ బోర్లో కూర్చుంటారు. వారు గిదోను కళ్ళం వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకున్న వాళ్ళని ఉజ్జా చేయి చాపగా ఎక్కువ కోపం అతని మీద రగులుకుంది. అతడు తన చెయ్యి మందసమును వద్దకు చాపగా ఆయన అతన్ని మొత్తిన కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిలో చనిపోయింది. ఎడ్లు రాళ్ళు ఎక్కించి డొల్లని అట్లా మిస్టేక్ జరిగింది అక్కడ. ఆ మందసం అనేది తీసుకొస్తుంది. అసలు వద్దన్నాడు, ఎడ్ల బండి వద్దన్నాడు. అదే వీడు అయినా సరే గతుకుల రోడ్లో ఎడ్ల బండి మీద తీసుకొస్తున్నారు. తీసుకొని పట్టుకోవద్దని చెప్పాడు కదా వీళ్ళని. వేరే వాళ్ళు ఎవరన్నా పట్టుకున్నా అక్కడ వీళ్ళకి ఆజ్ఞ ఇవ్వలేదు దేవుడు పట్టుకోవడానికి. అది చాలా పరిశుద్ధమైనది మందసం అనేది. నేను పట్టుకోవద్దని చెప్తే నేను గబక్కని మర్చిపోయి పట్టుకున్నాడు అనమాట. మనోళ్ళు అంటారు ప్రతిదీ మర్చిపోయా అంటారు. ఈయన కూడా ఏం చేసిందంటే ఒకసారి ఆయన ఏమైద్దిలే అన్నట్టుగా కింద పడిపోతుంది, కానీ గబగబా ఉరికెళ్ళి ఉరుక్కుంటూ పట్టుకున్నాడు. పట్టుకునే వరకే దేవుడు మొత్తటం జరిగింది. మొత్తటం అంటే చంపటం అని అప్పటికప్పుడు ఆయన చనిపోవటం జరిగింది. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, మరి దేవుడు ఉజ్జాని చంపటం అనేది న్యాయమా అన్యాయమా? ఆయన రూల్ తప్పిన ఎవరిని వదిలిపెట్టారు కదా. ఎస్, దేవుడు చెప్పిన మాట వినకపోతే అలాగే చేస్తాడు, న్యాయమే చేశాడు. మొన్న ఈ మధ్య రైల్వే స్టేషన్లో ఒక అతనంట ఏం చేశాడు, రైల్వే కరెంటు తీగలు ఉంటాయి చూసావా, కరెంటు తీగలు ఉంటే ఇతనంటే ఉరుకుంటూ వెళ్ళి ఆ కరెంటు తీగలు పట్టుకున్నాడంట. పట్టుకొని ఏదో ఎక్సర్సైజ్ లాగా చేస్తుంటే ఈ లోపల కరెంటు పాస్ అయిందంట. దానికి పాస్ అయ్యి అక్కడికక్కడ బూడిదై కింద రాలి పడిపోయాడంట. అసలు వెళ్ళి అక్కడ దానికి కరెంటు ఉంటుందని తెలుసుగా,
కరెంటు ఉండదని తెలిసి వెళ్ళి దాన్ని పట్టుకుని ఉయ్యాలి ఒకటి ఏంటి? దాన్ని ఏమంటారు చెప్పండి? ప్రభుత్వాన్ని తప్పనాలా? కొవ్వు పట్టింది వాడికి అని అనుకోవాలి. కరెంటు దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం ఏంటి? లేదా ఇప్పుడు మనం చూస్తున్నాం ఫ్యాన్ వైర్ ఉంది, చక్కగా ఫ్యాన్ వేసుకుంటే మనకి ఒక్కపోసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా కాకుండా ఫ్యాన్ వైర్ వేసి నోట్లో పెట్టుకో ఎట్లా ఉంటుంది? కొట్టి అక్కడ చెవులు మూసి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు పెడతారనమాట. అంత షాక్ కొట్టింది. అది దాని యొక్క ఫ్యాన్ గాలి మనం అనుభవించవచ్చు, కానీ అది నోట్లో పెట్టుకోవటం వల్ల మనం ప్రమాదం ఎలా జరుగుతుంది? దేవుణ్ణి మనం ఆయనకు లోబడి ఉంటే మనకు చల్లటి గాలి ఇస్తాడు. అదే మనం ఆయన కనుక ఎదిరించామనుకోండి, ఆ కరెంట్ కనుక ఎట్లకైతే మనిషిని ఎట్లా పడుకోబెట్టిందో అలాగే దేవుడు కూడా మనల్ని పడుకోబెడతాం. మననే కాదు, అలాగే ఇప్పుడు ఈ యొక్క సందర్భంలో ఉజ్జా గారిని కూడా అలాగే చేయటం జరిగింది. ఇప్పుడు మొదలు మాట్లాడటానికి సరిపోతారా వాళ్ళు? ముందుగానే చెప్పాడుగా, మీరు ఇలా చేయాలయ్యా, ఇలా చేయాలని చెప్పాడు. చెప్పినా కానీ మర్చిపోయి ఆయన దెబ్బక్కను పట్టుకోవటం జరిగింది మందసాన్ని. అందుకని ఆయన అక్కడికక్కడే చనిపోవటం జరిగింది అన్నమాట. ఇంకా మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. మనం సువార్త భారం అనేది తీసుకోవాలండి. 2 సమూయేలు 6వ అధ్యాయం 3వ వచనం. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంట్లో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జియాను అయ్యోయును ఆ క్రొత్త బండిని తోలిరి. ఏమో అసలు మీకు బండి అని చెప్పాడు కహతీలకి. వాళ్ళు మరి బండి ఎందుకు తీసుకొచ్చారు? చెప్పినా కానీ వినిపించుకోలేదు. సరే తీసుకొని వచ్చారు అనుకుందాం. మళ్ళీ ఇక్కడికి వచ్చి జారిపోతే చేత్తో పట్టుకోవటం అంటే ముందే చెప్పాడు కదా, పట్టుకోకూడదు, మన భుజం మీదే మొయ్యాలి కానీ వాళ్ళు చేత్తో పట్టుకోకూడదు. అందుకనే వీడు చనిపోవడానికి కారణం ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క మాట మేరటం వల్ల. ఇంకొక విషయం, మనకి మోషే గారు బండ్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే ఏం చేసిండు? ఒకసారి కర్రతో కొట్టాడు. కొట్టినప్పుడు దేవుడు కోపం వచ్చింది. ఎందుకంటే దేవుని మాట నేను చెప్పిన మాట నువ్వు సరిగ్గా వింటలేదు, నువ్వు కానాని దేశానికి రావడానికి వీల్లేదు, నోరు మీ ఆయన. తర్వాత బతిలాడాడు ఆయన, ప్లీజ్ షడప్ అన్నాడు. అంతే దేవుడు చాలా కరెక్ట్గా ఉంటాడండి. అందుకని ఆయన కనుక లోబడి ఉంటే కనుక మనల్ని అరచేతులు చెక్కుకొని ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనకి ఎన్ని విపత్తు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, వచ్చిన ఇబ్బంది వచ్చినా ఆయన మాట కనుక విన్నట్టయితే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. మనం ఏమనుకుంటాం, ఆయన మనల్ని పట్టించుకోవట్లేదు, మనకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి, కష్టాలు వస్తున్నాయి, మనుషులకు మనం అట్లాగే ఉంటాం. కానీ మన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. తగిన సమయంలో తగిన కాలంలో ఆయన ఖచ్చితంగా మనకే మేలు చేసేవాడు ఆయనే. ఉదాహరణకు యోబు గారు ఎన్ని కష్టాలు పడ్డాడండి. తర్వాత రెట్టింపు ఆశీర్వాదంతో ఆయన అన్నీ మళ్ళీ వెనక రావడం జరిగింది. అలాగే మనల్ని కూడా అప్పుడు చేసిన ఆయన మరి ఇప్పుడు చేయలేడంటే ఇప్పుడు కూడా చేయగలుగుతాడండి. ఆయన నిన్న నేడు రేపు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన ఎప్పుడైనా సరే మనకి సహాయం చేయడానికి చూస్తూ ఉంటాడు. కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే తట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనం మనుషులు కాబట్టి ఆటోమేటిక్ బరస్ట్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఈయన వద్దా మనిషి కాబట్టి గబుక్కన ఏదో మనసు పడిపోతున్నాయి నుంచి ఆజ్ఞ మర్చిపోయి చూసావా, గబుక్కన పట్టుకుపోయాడు, చనిపోయాడు. అలాగే మనం కూడా కొన్ని సందర్భాల్లో బరస్ట్ అవుతాం. కానీ ఇలాంటి వాక్యాలు విన్నప్పుడు మనం ఏం చేయాలంటే, నాకు నా కన్న తండ్రి ఉన్నాడు, నన్ను పుట్టించిన ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన అన్నిటికీ సమర్థుడే. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటం ఆయనకి చాలా సింపుల్ వర్కే. అలాంటి చిన్న కష్టాలు మనకు వచ్చినప్పుడు ఆయన తీసేయలేడండి. చిన్న కష్టాలు కూడా తీసేయలేడు ఆయన. సముద్రాన్ని 2 పాయలు చేసిన ఆయన మన కష్టాలు తీసేయలేడా అంటే ఈజీగా తీసేయగలుగుతాడు అనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దేవునికి లోబడి ఉండాలండి. ఉజ్జాగారిలాగా లోబడి ఉండకుండా, ఆయన లోబడలేదు కాబట్టి ఆయనకి ఆ రోజున మొత్తటం జరిగింది, చనిపోవడం జరిగింది. అలాగే మనం కనుక ఆయన కనుక లోబడి ఉన్నట్లయితే ఆయన యొక్క గవర్నమెంట్కి, ఆయన యొక్క ప్రభుత్వానికి మనం లోబడి ఉండాలి. ఎక్కడో దాకిందండి
మనం బయట చూస్తున్న ఈ గవర్నమెంట్ కూడా మనం భయపడతామండి. పోలీసు ఎవరన్నా మనం కొడతాం కానీ లేదా కారణం లేకుండా ఒక మనిషిని కుట్టినప్పుడు మనకు భయం వేసిద్దా లేదా, అతను కానీ వెళ్ళి కేసు పెడితే పోలీసులు వచ్చి మనం కొడతారని భయం వేసిద్దా లేదా. మరి ఈ పోలీసులకి మనం భయపడుతుంటే మరి 3 లోకాలను కలిగించిన ఆయనకి మనం భయపడొద్దండి. లోపడే ఉండాలి, లేదా భయపడటం అంటే లోపడే ఉండటం, ప్రేమతోనే ఉండటమే. కొంతమంది సంఘాలలో కానుకలు దశంభాగాలు అంటారు. దశంభాగాలు అనేది మనకి కాదండి ఇచ్చిన ఆజ్ఞ. లేవీలకి దశంభాగాలు అనేది పాత నిబంధనలో ఉండడం. మరి ఇప్పుడు క్రైస్తవులకి ఇదేంటి చెప్పండి? నీ కలిమిలో ఉన్నదాన్ని బట్టి నువ్వు కలిమిలోనే నువ్వు అప్పుల్లో ఉంటూ కానుకలు వేయాలి లేకపోతే అని ఆయన మనల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. నువ్వు 5 రూపాయలు వేయగలుగుతావా నీ స్తోమతను బట్టి, 10 రూపాయలు వేయగలుగుతావా, 100 రూపాయలు వేయగలుగుతావా, 1000 రూపాయలు ఇవ్వగలుగుతావా, నీ ఇష్టం. దశంభాగం అనేది క్రైస్తవులు లేదండి. మన ఇష్టం, మన స్తోమతను బట్టి మనం వేస్తాం. మన దగ్గర 10 రూపాయలు అంటే 10 రూపాయలు వేస్తాం, 100 రూపాయలు అంటే 100 రూపాయలు వేస్తాం, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు వేస్తాం కానుక. ఈ కొత్త నిబంధన వచ్చేవరకు ఈ రూల్ వచ్చిందండి. చాలామందికి తెలియదు. చాలామంది సేవకులు ఏం చేస్తారు, దశమ భాగములు మీకు ఇస్తేనే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంటారు. వాళ్ళు అప్పు చేసి దశంభాగాలు ఇస్తే ఇంకా ఏమవుతారండి, అప్పుల పాలు అవుతారండి. ఇప్పుడు అప్పుల్లో ఉండేవాడు దశంభాగం ఇస్తే ఏమైందండి, ఇంకా అప్పు అయింది కదా. మీకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని ఎలాంటి బోధలు చేస్తారండి? అది బైబిల్లో అలా లేదండి. అపొస్తలులు కానీ యేసుక్రీస్తుల వారు కానీ మీరు ఇస్తేనే మీకు మేలు జరిగిద్దని ఎక్కడా లేదు. కొంతమంది ఇది ఇండస్ట్రీ చదువుతారు, ఒక మహానుభావుడు దొరికాడు మనకి డైరెక్ట్ చెప్పేస్తాను. చాలా మంది డైరెక్ట్గానే చెబుతారు, మీరు దశంభాగం ఇవ్వకపోతే మీకు ఆశీర్వాదాలు ఉండవంటారు. ఇప్పుడు ఉంటే ఎందుకు ఎవరు? నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు, ఇస్తారు, చక్కగా ఇస్తారు. దశంభాగం అనేది అసలు లేదు, మ్యాండేటరీ కాదు క్రైస్తవులకి. అది లేవీలకి మాత్రం అప్లై అవుతుంది. క్రైస్తవులు మరి కానుకలు వేస్తారు కదండి, ఆదివారం కానుకేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని బట్టి వేస్తారు. కానీ ఒక దైవ సేవకుడు అయితే మీరు ఆదివారం మీ దగ్గర డబ్బులు ఉంటేనే కానుకేయండి, లేకపోతే వేయాల్సిన అవసరం లేదు కూడా అని చెప్పడం జరిగింది. నేను కూడా అదే చెబుతాను. ఎవరైనా కానుకేసే వాళ్ళు నీ దగ్గర ఉంటే వేయండి, లేనప్పుడు చేసేదేం లేదు, ఉంటే వేయండి. దేవుడు మనం డబ్బుల కోసమే మనల్ని పిలవలేదండి. మనం మంచిగా జీవించాలని, మన బ్రతుకులు మార్చుకొని యేసు రక్తంలో కడగబట్టడానికి దేవుడు మనల్ని పిలవటం జరిగింది. డబ్బులు ఆయన ఏం చేసుకుంటారండి, మధ్యలో ఉండి ఈ సేవకులే కదా తినేది. కాకపోతే సేవకులు కూడా బ్రతకాలి కాబట్టి కానుక ఇవ్వాలండి. నీ ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకో, అంతేగాని జ్యూస్ పిండినట్టుగా పిండాల్సిన అవసరం లేదు అని బైబిల్ చెబుతుంది. అవునా కదా? కొత్త నిబంధన వచ్చేవరకే ఇవ్వాల్సిందని ఎక్కడన్నా రూల్ పెట్టి యేసు ప్రభువు కానీ అపోస్తలులు కానీ ఎక్కడ రూల్ ఏమైనా పెట్టారండి? మరి ఈరోజు సేవకులు చాలామంది ఎందుకని దశంభాగాలు ఇవ్వాల్సింది అంటారు. అంటే ఇస్తే తీసుకోవద్దు అంటలేదు, అట్లాగే వసూలు చేసే కార్యక్రమం అనేది బైబిల్లో లేదు. అపోస్తలులు కానీ యేసుక్రీస్తుల వారు కానీ, మరి పౌలు గారు అయితే నేను నా ఈ చేతులతో కష్టపడి మీకు సేవ చేశాను సువార్త ప్రకటించేవాడంట. ఆయన ఖాళీ టైంలో డేరాలు కుట్టుకొని వచ్చిన డబ్బులతో మీకు భారంగా ఉండకూడదని చెప్పేసి నేను డేరాలు కుట్టుకొని ఆ డబ్బులతో నేను పోషించుకుంటూ మీకు సువార్త చెప్పాను అంటాడండి ఆయన. పౌలు గారు డిమాండ్ చేయట్లేదు, యేసుక్రీస్తుల వారు డిమాండ్ చేయట్లేదు, అపోస్తలులు డిమాండ్ చేయట్లేదు. ఇక విషయాన్ని మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలండి. అలాగని చెప్పేసి కానుక ఇవ్వద్దు, అట్లా కానుక ఇవ్వండి. కానీ ఈ సేవకులైన వాళ్ళు అడిగి దశంభాగాలని ఫోర్స్ చేసే హక్కు మాత్రం ఎవరికి లేదని బైబిల్ చెబుతుంది. నేను చెప్పే మాట కదా. మళ్ళీ చాలామంది అనుకుంటారంటే ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఎవరైతే చెప్తారో వాళ్ళ మీద గురి పెట్టుకుంటూ ఉంటారు. చెప్పేది నేను కాదు, దేవుని యొక్క వాక్యం. కొత్త నిబంధనలు వచ్చేసరికి ఎక్కడైనా దశంభాగం ఇస్తేనే మీరు పరలోక రాజ్యానికి వస్తారని ఎక్కడన్నా ఒక్క మాట చూపించమనండి, ఎవరో చూపించలేరు. ఆ చివరిగా ఒక మాట చదువుకొని ముగి చేసుకుందామండి. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 15వ అధ్యాయము 13, 14, 15 వచ్చినాయి. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకు వెళ్ళుట చేతను మనము మా దేవుడైన యెహోవా యొక్క విధిని బట్టి విచారణ
చేయకుండా చేతను ఆయన మనలో నాశనం కలుగజేసింది. కావున ఇప్పుడు మీరు మీ వారిని మిమ్మల్ని మీరు ప్రదర్శించుకొని నేను మీ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలేను. ఎవరు మాట్లాడుతానండి ఈ మాట? టెక్స్ట్ ఎవరిదండి ఇది? మూల ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు దావీదు గారు మాట్లాడుతున్న మాట. ఈ సందర్భం జరిగిపోయింది కదా, జరిగిపోయిన తర్వాత నేను మర్చిపోయానని అన్న ఉపయోగం లేదు. అట్లాగే మనకు నష్టం జరిగిపోయింది. ఉజ్జా గారు చనిపోయాడు. ఇప్పుడు అది ఆయన చనిపోయిన తర్వాత దావీదు గారు ఆయనకి కనువిప్పు కలిగి ఆయన ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు కొంచెం గట్టిగా చదవండి. దావీదు గారు మాట్లాడి మళ్ళీ మొదటి 13, 14, 15. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మనసును మోయక ఉండట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకుండా మనం చెప్పిన పనులు వినకుండా మన ఇష్టం చేసాము. ఆయన మనలో నాశనం కలగజేసింది. అందుకనే ఉజ్జాని చంపేశాడు. కావున ఇప్పుడు మీరును మీ వారును ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు నుంచి మీరు ఒళ్ళ దగ్గర పెట్టుకొని ఉండండి. మీరు ప్రతిష్ఠించుకొని నేను నా మందసమునకు సిద్ధపరిచిన స్థలంకు దాన్ని తేవలేను. నేను ఎక్కడికైతే తేవన్నది ఇది ఎక్కడ తీసుకెళ్తానని దావీదు గారు ఒక ప్లేస్ చెప్పాడు. ఆ ప్లేస్ వెళ్ళి తీసుకెళ్తాను అన్నమాట. వీళ్ళు అక్కడికి తీసుకురండి అని చెబుతున్నాడు ఆయన. యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసం తెచ్చుటకే తమను తాము ప్రతిష్ఠించుకునేది. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసము దాని దండలతో తమ భుజముల మీద ఇప్పుడు భుజాల మీద ఎత్తుకుంటున్నారండి. అప్పుడు ఎడ్లబండ మీద దీని మీద పెట్టి జారి కింద పట్టు ఇదంతా వద్దని ఆయన యొక్క బుద్ధి వచ్చింది. మళ్ళీ ఇంకొకళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు భుజం మీదే మోసుకొస్తామని చెప్పి భుజం మీద మోసుకుంటూ తీసుకొచ్చి ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారనమాట. సరిపోద్దండి. ఇది ఈ పాఠంలో మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, దేవుని మాటకు లోబడి ఉంటే ఆయన చెప్పినట్టుగా మనం చేస్తే మనకే ఆశీర్వాదం వస్తుంది. ఆయన మాట వినకుండా మనకిష్టం వచ్చినట్టు మనం చేస్తే ఉజ్జా గారు ఎలాగైతే మొత్తపడ్డారో అలాగే మనం కూడా మొత్తపడతాం. కాబట్టి ఈ యొక్క పాఠంలో మనకు నేర్చుకున్నది ఏంటంటే దేవునికి లోబడి ఉండాలి. ఉజ్జా గారిని ఎందుకు చంపేశాడంటే దేవుడి మాట వినకుండా అతనికి గబక్కన అనుకోకుండా నేను మర్చిపోయాను అన్నాడు కదా, మర్చిపోయే వరకే ఆ శిక్ష అనేది ఆయనకి రావటం జరిగింది. తర్వాత ఇదంతా జరిగిన తర్వాత అప్పుడు దావీదు గారు జాగ్రత్త పడి అందరూ కూడా జాగ్రత్తగా ఉండయ్యాక ఇప్పుడు ఎడ్ల బండి మీద ఏ బండి మీద తీసుకురామాకండి, భుజాల మీద తీసుకురండి, ఆ యొక్క మందసం అనేది ఎక్కడ పెట్టాలో అదే ప్లేస్లో పెట్టండి అంటే అప్పుడు జాగ్రత్తగా తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగిందంట. అలాగే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే దేవుడు చెప్పిన మాటలు జాగ్రత్తగా విని మనం కూడా సరి చేసుకొని మనలో ఏమైనా లోపాలు ఏమైనా ఉంటే వాటిని సరి చేసుకొని దావీదు గారు ఎలాగైతే సరి చేసి వాళ్ళని కరెక్ట్గా నడిపించాడో మనం కూడా మనల్ని సరి చేసుకుంటూ మన తప్పులేంటో మనం ఎరిగి దేవునికి ఇష్టలుగా జీవించాలని కోరుకుంటూ చివరకు మనం చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలని ప్రభువు కృప వలన మనం అందరం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలని తెలియజేస్తే ఇంతటితో నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. పాఠం అర్థమైందిగా. ఉజ్జాను దేవుడు ఎందుకు చంపేశాడంటే ఆయన మాట వినకపోవటం వలన. అలాగే మనం కూడా ఆయన మాట వినే గుంపులో ఉండాలి కానీ వినని గుంపులో ఉండకూడదని తెలియజేస్తూ ఈ యొక్క పాఠం వల్ల మనం ఈ యొక్క నీతిని నేర్చుకున్నామండి. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి నీకే స్తుతిస్తోంది. ఇప్పటివరకు నీ పిల్లలకు నీ మాటలు చెప్పాను తండ్రి. ఆయన మేమందరం కూడా ఎల్లప్పుడూ నీకు లోబడి నీ పిల్లలకి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే సువార్త చెప్పబడుతుందో వారందరూ కూడా నీకే లోబడి అయినా జీవించడానికి సహాయం దయచేయమని, కృప చూపమని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారిగా కాకుండా సువార్త పనులు కూడా మీ ముందుకు వెళ్ళటానికి మీ చిత్తమైతే మమ్మల్ని వాడుకోమని, నీ యొక్క పిల్లలుగా మమ్మల్ని బలపరచమని, సహాయం దయచేయమని, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మమ్మల్ని బయటికి తీసుకురామని వెతుకుని అడుక్కుంటూ ప్రపంచవ్యాప్తంగా నీకు పిల్లలు ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా చల్లగా కాచి కాపాడమని, కృప చూపమని, ప్రతి ఒక్క విషయం కూడా కాపుదారు వంచమని, కడుకుని ఉండే మహాలోకానికి చేరుకోవడానికి వీలువని వెసులుబాటు అందరికీ కలగజేయమని బ్రతికి అడుక్కుంటూ ఈ ప్రార్థనాన్ని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అలాగే తండ్రి యొక్క దయా కుమారునికి ప్రేమ పరిశుద్ధ సన్నిధి సవాసం మనకి లోకంలో సకల పరిస్థితులు కనిపించి పెట్టకు సదాకాలం చుట్టుకుని నడిపించింది కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.